బీఆర్ఎస్ చేసిన 7 లక్షల కోట్ల అప్పులపై అప్పటి మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిపై సిబిఐ విచారణ జరిపించాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్య పదజాలాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఓఆర్ఆర్, ఈ కార్ రేసు ఫార్ములాలో తిన్న కమిషన్లపై విచారణ జరుపుతుంటే సహకరించకుండా అహంకారంగా మాట్లాడడం తగదన్నారు. కేసీఆర్ డైరెక్షన్లో కేటీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విచారణ పేరు మీద సిబిఐ ఎంక్వైరీకి రమ్మంటే ఆ ఎంక్వైరీకి వచ్చి ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాడు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వ ప్రతినిధిని ఒక ముఖ్యమంత్రి చైర్ని గౌరవించారు. గత 10 సంవత్సరాలుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల పైగా అప్పులోకి నెట్టేసిందంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఈరోజు ఒక్కటొక్కటి బయటికి వస్తూ ఉన్నాయి. మేము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొతిన్న దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలని చెప్పేసి మేము ఇవాళ హెచ్చరిస్తున్నాం. మేము ఇవాళ ఉస్మానియా విద్యార్థి జేఏసీగా, ఆల్ ఇండియా ట్రైబల్ స్టూడెంట్ జేఏసీగా, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీగా మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఆ రోజు పంది కొక్కుల్లో మేసిన